పేరు మీ సీనియర్ పేరు చెప్తే మీ పేరు మీ సీనియర్ పేరు మీ పేరు మీరు పేరు చెప్పండి. లేడీస్ సార్ మైక్ వేదిక పైన పెద్దలు గౌరవం మన వార్డ్ ప్రెసిడెంట్ ఏలూరు సుబ్రహ్మణ్యం గారికి, సెక్రటరీ మన చంటపల్లి మరియు మిగతా పెద్దవాళ్ళందరికీ కూడా, అదేవిధంగా వేదిక అడ్వకేట్స్ అందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా ప్రయాణం స్టార్ట్ చేసి సడన్గా నా జర్నీని ఇటువైపు మార్చుకోవడం జరిగింది. ఒక లా అనేది ఆ ప్రొఫెషన్కి ఉన్న వాల్యూ ఏంటో నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత లా కోర్స్ చేయాలనిపించి 3 years LLB కంప్లీట్ చేసి తర్వాత రీసెంట్గా నేను హైకోర్టులో కూడా ఎన్రోల్ అయ్యి మన కాకినాడ కోర్టు బార్లో కూడా ఎన్రోల్ అవ్వడం జరిగిందండి. సో 2 చోట్ల నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మా సీనియర్ మన కాకినాడలో సునీల్ గారి దగ్గర, హైకోర్టులో మత్తుమూలి శ్రీ విజయ్ గారి దగ్గర నేను ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. సో ఇది నా ఇంట్రడక్షన్. నా పేరు టిఎస్వి నారాయణ, మాది పెనుగొదురు, ఇంటి పేరు కొమ్మలపల్లి శ్రీ వెంకట నారాయణ. థ్యాంక్ యూ అండి. క్లుప్తంగా చెప్పండి. మీ ఇంట్రడక్షన్, మీ పేరు, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎవరు అభ్యర్థి అనేది కొద్దిగా క్లుప్తంగా చెప్పేవాళ్ళు. నేను మనకి సమయం తక్కువగా ఉంది. నా పేరు శంకర్ అండి. నేను పిఎస్ఆర్ కాలేజ్లో 2025 నుంచి కంప్లీట్ చేశాను. బ్రదర్ భోజనం వారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం నాగేశ్వరి ప్రభావతి. నేను పిఎస్ఆర్ లా కాలేజ్లో LLB 2025 కంప్లీట్ చేశాను. సో ఇక్కడ వారిలో ఎన్రోల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజశేఖర్ అండి. నేను LLB 2024లో అయిందండి, కానీ దీనిలోకి ఈ ఇయరే వచ్చాను. మా గురుగారు ఎం రామారెడ్డి గారండి, ఆయన దగ్గర నేను జూనియర్గా వర్క్ చేస్తున్నాను 1 month నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. చేసిన ప్రెసిడెంట్ గారు, చేసిన సీనియర్ సెక్రటరీ పేర్ల నమస్కారం. నా పేరు నుంచి లారెన్స్. నేను LLB కాకినాడ బార్ స్టేషన్లో కేఎన్ఆర్ కాళనాగేశ్వరరావు గారి దగ్గర చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. డి శివతేజ. నేను 2025 రాజీవ్ గాంధీలో LLB కంప్లీట్ చేశాను. శ్రీ వి రాజేష్ గారి దగ్గర జూనియర్షిప్ చేస్తున్నాను. అండ్ మై మెయిన్ గోల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి జూనియర్ ఆఫ్ సార్. ఈస్ గైడింగ్ మీ వెరీ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. వి రాజేష్ గారు సార్. థ్యాంక్ యూ. My name is K. Devakas Kumar Reddy. I am working in Sri Mohan Murli office of Congress.
2021లో లా ఎంటర్మెంట్ అయింది. నాది ఎడ్యుకేషన్ ఎంబీపీ లోకల్ విశాఖపట్నం. నేను ఉండేది జీ మోడల్ ఉంటున్నాను. ఇక్కడ జిఎండి ఆఫీస్లో పనిచేస్తుంది. ఈ నెక్స్ట్ మంత్ ఏపీ ఎగ్జామ్ రాస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదం కావాలి. తప్పకుండా పెద్దలందరూ తప్పకుండా ఉంటుందండి. నెక్స్ట్ Good afternoon, Namaste. My name is M. Valsojanya. I am from Dhaka. I have completed my degree 5 years in 2025. I am working in ADM Sir office. Thank you all of you. థ్యాంక్ యూ అమ్మా. Good afternoon to all. My name is Tarun Pramad. I am enrolled as an advocate at August 31st, 2024. I am working as a junior advocate under Chief Justice Prakash sir. Thank you. థ్యాంక్ యూ అండి. Good afternoon all. My name is Shivanand Duri. I am enrolled 25 February. నేను చదివినంత విజయవాడలో చదివానండి. సిహెచ్ శివకాశ్ గారి దగ్గర నేను మా మామయ్య ఆయన దగ్గర చూడలేదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సత్యబాబు. నేను బిఏ ఎల్ఎల్బి 5 ఇయర్స్ 2020 నుంచి 2025 వరకు పిఎస్ఆర్ లా కాలేజీలో మా గురువులు సార్ గారు, తర్వాత అనేక సార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మన బార్ ప్రెసిడెంట్ గారు ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా బండి నరేంద్ర గారు, చింతపల్లి ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మా లా గ్రాడ్యుయేట్స్ మాత్రమే కాకుండా సీనియర్ సర్టిఫికేట్స్ కూడా మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, వన్ ఆఫ్ ద మెగాస్టార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చరణ్. నా పేరు దేవు రామచరణ్. నేను బీటెక్ ఎల్ఎల్బి ఇంజనీరింగ్ గైడ్లో చేస్తాను. ఎల్ఎల్బి ఏమో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా చేస్తాను. ప్రజెంట్ పీజీకే గారి దగ్గర జూనియర్గా చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్. చంద్రశేఖర్. ఇంకా Good afternoon. My name is Putti Suresh Kumar. అది ఎల్ఎల్బి కంప్లీట్ చేసింది 2023. గత 2 years నేను ప్రాక్టీస్లో ఉన్నాను. అడ్వకేట్ శ్రీరామచంద్రమూర్తి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారండి? జూనియర్స్ అందరూ అయిపోయారండి.
జూనియర్స్ ఈ ఇయర్లో ఎన్ని లేని వాళ్ళంతా అయిపోయారమ్మా, ఇంకేమైనా ఉన్నారా? ఫస్ట్ రో ఈ ఇయర్ ఈ 2025 ఎప్పుడు నేను అంతా అయిపోయారమ్మా. 24-25 ఇంకేమైనా ఉన్నారంటే చాలా మంది రాలేదు. జూనియర్స్ ఇప్పుడే ఎన్నో మీరు అందరికీ నమస్కారం. ముఖ్యంగా జూనియర్స్ అందరికీ నా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కాకుండా 43 ఏళ్ళు అయిపోయి 44 ఏళ్ళు అడుగుపెట్టిన సీనియర్ అడ్వకేట్గా ఒక రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకన్నా జూనియర్, సీనియర్లు కూడా నాకన్నా జూనియర్లే. అమ్మట్లంతా ముఖ్యంగా డ్రెస్ కోడ్ జూనియర్లు కాకుండా ఇంకా మగవాళ్ళ లేడీ అండ్ జెంట్ అడ్వకేట్స్ అందరూ కూడా డ్రెస్ కోడ్ దయవుంచి మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేయడం వల్ల ఉన్న లాభాలు అంటే మేము ఇచ్చిన డ్రెస్ మీద కామెంట్ చేయడం అనేది కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ షర్టు గ్రీన్ ప్యాంట్ వేసిన జూనియర్ వచ్చాడు అనుకోండి, ఆ పక్కన నా బోర్డు ప్లేయర్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్తో ఉంటే క్లయింట్ కూడా నేను అట్రాక్ట్ అవుతాడు తప్ప ఆ రంగుల మీద అట్రాక్ట్ అవ్వడం చేత ఆ డీసెన్సీ మెయింటైన్ చేస్తే ఒకటి ప్రాక్టీస్ బాగుంటుంది, జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా మెచ్చుకుంటాడు. ఇవన్నీ కంట క్లయింట్కి మనం అంటే ఎనలేని గౌరవం ఉంటుంది. అంటే డాక్టర్ వైట్ ఎప్లాన్ ఎలాగో ప్రతి క్లయింట్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే లాయర్ అంటే వైట్ షర్టు బ్లాక్ కోటు, ఆ వైట్ షర్ట్ అది కూడా డీసెంట్గా ఉండేది. అట్లాగే ఆడపిల్లలు కూడా లేడీ అడ్వకేట్స్ కూడా కొంచెం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని నా విజ్ఞప్తి. అదే కాదు చాలామంది నా దృష్టికి ఈ 6 నెలలు 4 నెలలు తీసుకొచ్చారు, మేము డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయమని చెప్పండి అని. సరే అప్పుడు సందర్భం రాలేదు, ఈరోజు వచ్చింది. చేత మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయటం వలన అంటే ఆ డీసెన్సీ వలన మనకే లాభం, పక్కలాగితే ఏమి లాభం. అంటే క్లయింట్ చూడగానే మన అడ్వకేట్ చూడగానే చూడండి, మన హాస్పిటల్ డాక్టర్ని చూడగానే అమ్మాయి అనుకుంటాం. ఆ డాక్టర్ గారి చిరాగ్గా పరంగా ఉంటుంది అనుకోండి, ఇంకెక్కడ దొరికేయడం బాగుంటుంది. అట్లాగే అడ్వకేట్ కూడా సేమ్. అడ్వకేట్ ఏదో ఒక కేసు పని మీద లేకపోతే అట్లీస్ట్ లీగల్ అడ్వైజ్కి వస్తాడు, బ్రదర్స్ కొన్ని డిస్ప్యూట్ లేకపోతే ఒక మీద ఉన్న కక్ష కార్పణ్యాలు వచ్చావు అది చూడగానే మనల్ని చూడగానే అంతే అడ్వకేట్ అనగానే అడిగి భగవంతుడికి మనం కనబడాలి. మనం కనబడాలి అంటే డీసెంట్గా ఉండాలి, ఏదో లేడీ ఆర్ మెన్ ఎవరైనా సరే. అంటే దానివల్ల ఏదో త్వరగా తెలుగులో చెప్పాలంటే ఏదో లక్ష్మీదేవి వచ్చినట్టే క్లయింట్కి. అంచేత క్లాస్ బిగిన్ చేసే ముందు మా రవికృష్ణ గారు ఏదో 2 minutes 3 minutes మాట్లాడి చెప్తా ఉన్నాడు మీ అందరికీ. రవికృష్ణ గారు బార్ కౌన్సిల్ ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్, 5వ ఏడాది అయిపోయి సుప్రీంకోర్టులో దైవం 6వ ఏడాది సాగుతుంది. చాలా మంది కూడా నా సుప్రీంకోర్టు స్టే పెండింగ్ ఉంటే కొన్ని 3 ఏళ్ళు కూడా సాగుతారు. ఆయన కూడా నొప్పులు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది న్యూ జూనియర్స్. వెల్కమ్. ఇక్కడ మాట్లాడుతుంటే అదే ప్రెసిడెంట్ చెప్పారు, అదే డ్రెస్ కోడ్ గురించి చెప్పారు. కంపల్సరీ మెయింటైన్ చేయండి. అలాగే షూ. ఓకే. నెక్స్ట్ మన బార్కి కాకినాడ బార్ స్టేట్లోనే మంచి పేరు ఉంది. ప్రతి జ్యుడిషియల్ ఆఫీసర్ కాకినాడ రావాలని కోరుకుంటారు. సేమ్ టైం ఇక్కడ మంచి పేరు ఉంది. అది మన బార్లో ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. సీనియర్ వస్తే చైన్ ఆఫర్ చేయాలి. కోర్టులో చాలా కోర్టులో చూస్తున్నాం, సీనియర్ ఉంటున్నారు, జూనియర్ ముందు కూర్చున్నారు, జూనియర్ నుంచి ఒప్పుకుంటారు. కాబట్టి అదొకటి కొంచెం ఫాలో అవ్వండి. అలాగే బెంచ్కి బ్యాక్ చూపించి ఉంచుంటున్నారు చాలా జూనియర్లు. మరి అది మంచి సాంప్రదాయం కాదు. మనం దేశం నుంచి తప్ప మన బ్యాక్ జడ్జి గారికి చూపించుకుంటాం.
ఇదొకటి. నెక్స్ట్ కాలువలు కావగానే జూనియర్లే సీనియర్లు కూర్చొని ఉంటున్నారు. కొన్ని కోర్టులో ఇక్కడ పేరు పడిపోతున్నారు వాయిదాలు వేయించుకోవడం కోసం. జడ్జి మీద 5-6 బెంచ్ మీద పడిపోయి వాయిదాలు, అంటే వాయిదా వేయించుకోవడానికో లేకపోతే ఏదో పిప్పించుకోవడానికో ఏదో అది జూనియర్కి ఇంట్లో పేషెన్సీ ఎక్కువ ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. మనం లైన్ లైన్లో రావాలంటే మినిమం 4-5 years పడుతుంది. దానికి చాలా వేచి ఉండాలి, దానికి చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక అక్కడి నుంచే మనకు కనపడాలి చూసుకోవాలి. అది వెయిట్ చేయాలి, వెయిట్ మన ఆపర్చునిటీ వస్తుంది. ఖచ్చితంగా మన కేసు పిలుస్తారు, కొంచెం లేట్ అవ్వచ్చు, ముందు అవ్వచ్చు. కోర్టు కాయలు కూడా అడగచ్చు, తప్పలేదు. అదొకటి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. సీనియర్ అందరూ సీనియర్ అలాగే అడుగుతారు, కోర్టు వచ్చి కోర్టు వారు అడుగుతారు, ఏదో సీనియర్ అనుకుంటే మీరు ఏమవుతారు నేను. అదొకటి. నెక్స్ట్ డ్రెస్ కోడ్ గురించి ఆల్రెడీ చెప్పారు. అది స్ట్రిక్ట్గా ఫాలో అయితే గురుగా చెప్పిన ధనలక్ష్మి ఇంటికి వచ్చినట్టే బయట కూడా రాయల్టీ ఫీల్ అవుతుంటే అది ఆ లుక్ వేరుగా ఉంటుంది. కొంతమంది రైట్ ఇది ప్రైవేట్ ప్లాట్ఫామ్ కాబట్టి కోట్ వేసుకుని మార్కెట్లో కూడా కనపడుతున్నారు. అది అంత మంచి సాంప్రదాయం కాదు. అలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. మిగిలి మన గౌరవం మనం తగ్గించుకోవద్దు. ఏ లాయరు ఇంకొక లాయర్ గౌరవం తగ్గించవద్దు. మనం యూనిటీగా ఒక గౌరవం పెంచుకుంటేనే మన మీద మిగిలిన సొసైటీలో మనకి గౌరవం పెరుగుతుంది. ఎప్పుడు కూడా వారి ముందు ప్రతి అడ్వకేట్కి సపోర్ట్గా ఉండడానికే కానీ ఈ అడ్వకేట్కి నష్టం హాని చేయడానికి కాదు. అలాగని కూడని పనులు కాని పనులు ఎంత చూస్తూ ఊరుకోవట్లేదు చాలామంది. అంటే మన వాళ్ళు లేరు, అదృష్టం కొద్ది మన సీనియర్స్ గైడెన్స్ అవ్వచ్చు, మనకున్న ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఆ సాంప్రదాయం అవ్వచ్చు. రాజమండ్రిలో సస్పెండ్ అయ్యారు, కొని రామచంద్రపురం సస్పెండ్ చేస్తుంది గవర్నమెంట్ గా ఉంది. నియర్లీ 600 పేర్లు తీసేయడం జరిగింది. ఈ మధ్య గవర్నమెంట్ నుంచి 8 మంది మీద కేసులు తీసేయడం జరిగింది. ఏదైతే సస్పెండ్ పట్టాలు సస్పెండ్ 600 మంది పట్టాలు చేయడం జరిగింది. ఏ కాలేదు కూడా స్టే అవ్వలేదు. ఇలాగే కనుక మనందరం ప్రొఫెషన్ డిగ్రీ డెకాలం కాపాడుతుంది. గౌరవంగా నేను లాయర్ సొసైటీలో వాళ్ళ చెప్తారు. ఆ గౌరవం పెట్టుకుంటే వెల్కమ్ టు ఆల్. కాకపోతే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లోకేశ్వరి గారు చక్కటి విషయాలు చెప్పారు. నేను ఉన్న అనుభవం మీద అది ఖచ్చితంగా ప్రతి అడ్వకేట్ కూడా ఫాలో అవ్వాలి. ఈ పరిస్థితుల్లో అంటే నాకు గౌరవం ఉంటే సొసైటీలో కో అడ్వకేట్ మీకు గౌరవం ఉంటుంది. నాకే గౌరవం లేకుండా రూల్గా ప్రవర్తిస్తే కో అడ్వకేట్ కూడా ప్లేట్లు ఇస్తే చాలా చక్కటి విషయాలు చెప్పారు. సో మనకి సూపర్ సీనియర్స్ ఉన్నారు ప్రముఖులు. మనకి ప్రభాకర్ గారు నాకు చాలా అభిమానమైన వ్యక్తి. అంటే ప్రభాకర్ అంటే అడ్వకేట్గా చేసేవారు కాకినాడలోను. ఆయన లా సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అది చిత్రం ఏంటంటే బార్ మన బార్ అసోసియేషన్ పికెటింగ్లో ఉంటుంది. క్యాంటీన్లో కాఫీ తనుకుంటే వచ్చి గురుగారు నేను మున్సమ్మ ఎస్టేట్ అనేవారు. జూనియర్ సివిల్ గేట్ మున్సమ్మ ఎస్టేట్ అనేవారు. నేను మున్సమ్మ ఎస్టేట్ చెప్పిస్తున్నాను. కంగ్రాట్స్ చెప్పలేండి అన్నా. అలాగా అది బిడ్డి పోస్ట్కి వెళ్ళాలంటే కాంగ్రెచ్చుకోవాలి, కానీ నేను మీకు చెప్పనండి. అంటే ఆయన సివిల్లో నేను ఎక్కువ అసిస్టెంట్ సెషన్ చేసేవాడిని. ఆయన సివిల్లో చూసేవాడిని. ఆయన వే ఆఫ్ ప్రెజెంటేషన్, లాంగ్వేజ్, వొకాబులరీ ఒకటి కాదు, డీసెన్సీ. పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్స్ దగ్గర చేసేవాడు ఆయన. తండ్రిగా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అయినప్పటికీ కూడా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కొడుకని ఫీల్ అవ్వకుండా చాలా ఒబీడియంట్గా చూస్తే ఎవరైతే కొనుగోండి. ఒక రోజు ఆయనే వచ్చిన సెలెక్ట్ అయ్యిందంటే సారీ సార్ నేను మీకు కంగ్రాట్స్ చెప్పలేను, కానీ అది రాంగ్ అని తర్వాత తెలిసింది. ఆయన ఎక్సలెన్స్గా జిల్లా జడ్జి, లా సెక్రటరీగా వచ్చి అంటే అసెంబ్లీలో స్పీకర్ పక్కన సీటు కూర్చునే స్థితికి వెళ్ళారు ఆయన. అది భగవంతుడు. ఇప్పుడు ఆయన తిరిగి మన బాధకు రావడం, ఇంట్రడక్షన్, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. ఎంత ఎత్తు కూడా ఒదిగుంటాడు ఆయన. అటువంటి వాళ్ళు అంటే మాకు చాలా ఇష్టం. అటువంటి వాళ్ళు చూసుకోవడం ఫాలో అవుతుంటాను ఈరోజు.
సార్ ప్రభాకర్ గారు వచ్చి 2 minutes జూనియర్ అడ్వకేట్స్కి లో మేము కోపస్థ మండపంలో కాకినాడలో ఉన్నాం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జ్యుడిషియల్ ఆఫీసర్గా తిరిగి సెపరేట్ ఆంధ్రప్రదేశ్లో లా సెక్రటరీగా సీఎం పక్కన కూర్చుని మన అడ్వకేట్స్కి 4,000-5,000 ఇచ్చేవారు కదా. వీడియోలో చూసి ఇవ్వండి ఒకసారి 2 minutes జూనియర్స్కి. సభకి నమస్కారం. ముఖ్యంగా ఏలూరు సుబ్రహ్మణ్యం గారు వారు వెరీ డైనమిక్ లీడర్. ఇందాక ప్రకాష్ సార్ అన్నారు ఇట్ ఇస్ యాప్ట్ వర్డ్. మోస్ట్ యంగ్ ఎనర్జెటిక్ అడ్వకేట్ వారు 1982లో వచ్చారు. సబ్సిక్వెంట్లీ మేము వచ్చాం. అందరికీ కూడా ఎక్సలెంట్ గైడెన్స్. ఈజ్ ద సెల్ఫ్ మేడ్. నాకంటే ఇంకెంత పుష్ బ్యాక్ ఉంది, కానీ ఏ విధమైనటువంటి పుష్ బ్యాక్ లేకుండా ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, అలాగే కూర్చున్న వాళ్ళందరూ కూడా సెక్రటరీ గారు, మన బార్ కౌన్సిల్ మెంబర్ గారు అందరూ కూడా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఈ క్యారెక్టర్ మోల్డ్స్ ఏ పర్సన్. మన యొక్క క్యారెక్టర్ కనుక మంచిగా ఉండి మనం వినవిధేయులతో ఉంటే అదృష్టం తప్పకుండా మీ తరపు తడుతుంది. మంచి స్టేజ్కి మీరు చేరుకుంటారు. ఎంత స్టేజ్కి చేరుకున్నా సరే, ఇందాక చెప్పారు మన పైన వచ్చిన మెంబర్స్ అంతా కూడా ఎంత ఒబీడియంట్గా ఉండాలా, ఎంత పద్ధతిగా ఉండాలా, సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి అది మీరు కల్టివేట్ చేయండి. ఈ క్లాసులకి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. డెఫినెట్లీ ఎప్పుడు కూడా టాప్ పొజిషన్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఆ టాప్ పొజిషన్కి మీరు చేరుకుంటారు. హైకోర్టు జడ్జెస్, వర్కింగ్ హైకోర్టు జడ్జెస్ ఫ్రమ్ అవర్ బార్, అదేవిధంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఫ్రమ్ అవర్ బార్, అనేకమైనటువంటి మంచి మంచి పొజిషన్స్లో మన హైకోర్టు బార్ మెంబర్స్, మన హైకోర్టు బార్ మెంబర్స్ ఉన్నారు. మనము అనేటువంటి ఒక ఎయిమ్ తోటి బార్ రూల్స్ని వ్యతిరేకించకండి, ఈ యూనిటీని వ్యతిరేకించకండి, మంచిగా ఉండండి. తప్పకుండా ద బాడీ విల్ షో ఇన్ రెస్పాన్స్, డెఫినెట్లీ విల్ రీచ్ అప్పర్ పొజిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత సీనియర్ మోస్ట్ అడ్వకేట్ రాజేష్ గారు, బి రాజేష్ గారు. ఆయన వాళ్ళ నాన్నగారి పేరు కమలం గారు. అంటే ఆయన పేరు ఎంత ఆ రోజుల్లో అంటే మేము 82లో వచ్చినప్పుడు ఒక రకమైన టెర్రరిస్ట్, లా టెర్రరిస్ట్. కమలం గారు కాకినాడ కోర్టులో 10 కేసులు పోలీసుల మీద ఉంటే, అంటే రాంఫుల్ కన్ఫైన్మెంట్ అని ఏమైనా కొట్టే తిట్టారంటే 8 కేసులు కమలం గారు వేసేవారు ఆ రోజుల్లో. అంత ధైర్యంగా చాలా ఫేమస్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి రాజేష్ గారు అయిన ఇందులో అవ్వడం, నేను కూడా నా తర్వాత 10 ఏళ్ళకి వచ్చినప్పుడు పొరవడైనా ముందు. కానీ చాలా యంగ్ స్టేజ్లోనే మన బార్ అసోసియేషన్ రికార్డ్ చేశాడు ఆయన. చేసి చాలా చేంజెస్ ఇవన్నీ చేసేవాడు. చాలా మంచి మంచి వర్క్స్ అని చేసేవాడు. ఎందుకంటే ఏంటంటే జూనియర్స్కి మంచి గైడెన్స్ ఇచ్చేవాడు ఆయన. రాజేష్ గారు వచ్చి ఇంకా 2 minutesలో కొత్త జూనియర్స్కి సలహా చెప్పారు. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అండ్ మెంబర్స్, చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు. జూనియర్స్కి ఈ ఇంట్రడక్షన్ ట్రైనింగ్ క్లాసెస్లో మంచి విషయాలు తెలుసుకునే అవకాశం వస్తుంది. జూనియర్స్కి వచ్చి జూనియర్స్ ఏమనుకుంటున్నారంటే, ఇంతమంది అడ్వకేట్స్లో మనకున్న ఆపర్చునిటీస్ ఎంత, మనం ఎంతవరకు వెళ్ళగలం అని వాళ్ళు కొద్దిగా డీలా పడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మనకున్న ఆప్షన్స్లో ఇప్పుడు చాలా మంచి ఆప్షన్స్ జూనియర్స్కి వచ్చినాయి ఇదివరకు కంటే. ఎలా అంటే లా ఫర్మ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. అవన్నీ కూడా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇన్ హౌస్ అడ్వకేట్స్గా కూడా వాళ్ళని పెట్టుకుంటున్నారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఆప్షన్స్ ఏంటంటే, మనం మన స్టేట్లోనే కాకుండా మిగిలిన స్టేట్లలో కూడా వెళ్ళి జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్స్, అలాగే పీపీ ఎగ్జామ్స్ కూడా రాసే అవకాశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ కాదు, రియల్. ఎలా అంటే, ఒక అమ్మాయి మా ఆఫీస్కి వచ్చింది. వచ్చి, సార్ నేను మీ ఆఫీస్లో జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకున్నాను. వెరీ షార్ట్ టైంలోనే ఆ అమ్మాయి జేసీజీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. క్వాలిఫై ఇప్పుడు మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతుంది. October 11th ఎగ్జామ్ ఉంది అమ్మాయికి. సో
అవకాశాలు చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్లీ లేడీస్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. బోర్డు ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యే అవకాశం చాలా ఉంది. అందువల్ల ఏంటంటే ట్రైనింగ్ క్లాసెస్ ఉపయోగించుకోండి. కాకినాడ బార్ అసోసియేషన్లో ఇప్పుడు మనకి డైనమిక్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన సెక్రటరీ కూడా చాలా యాక్టివ్గా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరందరూ ఉపయోగించుకోండి. మంచి ఫోరం ఇది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ చెప్పడం, ప్రాక్టికల్ లాయర్ అనే విషయం మీ అందరికీ తెలుస్తుంది. ఓ ప్రాక్టికల్ లాయర్ ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మన రవికృష్ణ బార్ ప్రెసిడెంట్ గారు, మన ప్రభాకర్ వీళ్ళందరూ కోర్టులో మనం ఎలాంటి కోడ్, ఎలాంటి సిస్టంలో మనం ఉండాలి అన్నది చెప్పాలి. ప్రొఫెషన్లో చాలా మంచి మంచి అవెన్యూస్ చూసిన వాళ్ళు కాకినాడ బార్ నుంచి అనేక మంది ఉన్నారు. మన కాకినాడ బార్లో ప్రాక్టీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయిన జడ్జి మూర్తి గారు ఉన్నారు, మందాత మూర్తి. ఆయన ఇక్కడ ఒక ప్రాక్టీస్ చేశారు మాతో పాటు అడ్వకేట్. ఆయన ఎలివేట్ అయ్యారు, డిస్ట్రిక్ట్ జడ్జి అయ్యారు, హైకోర్టు జడ్జి అయ్యారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ చేశారు. చాలా బాగా చేసేవారు. అందరికీ ఆయన మాతో అనేక విషయాలు షేర్ చేసుకునేవారు. ఇప్పుడు ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేము కలిసినప్పుడు చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకునేవారు. అలాగా ఇక్కడి నుంచి చాలామంది ఎలివేట్ అయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇప్పుడే మన ప్రభాకర్ గురించి చెప్పారు. ప్రభాకర్ గురించి ఈ మధ్యనే నేను ప్రభాకర్తో మాట్లాడాను. కేవీ రామమూర్తి గారని విశాఖపట్నంలో చాలా సీనియర్ అడ్వకేట్. ఆయన అపాయింట్మెంట్ అడ్వకేట్స్కి కూడా దొరుకుతుంది. ఒక పెద్ద మ్యాటర్, కమర్షియల్ కోర్ట్ మ్యాటర్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ½ అన్ అవర్ నాకు టైం ఇచ్చారు. ఆయన 2 వారాలు 3 వారాల నుంచి ట్రై చేస్తుంటే ½ అన్ అవర్ టైం ఇచ్చారు. క్లయింట్తో పాటు వెళ్ళి ఆయనతో సబ్జెక్ట్ బ్రీఫింగ్ కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రభాకర్ గురించే మాట్లాడారు. నాకు అరగంట ఇంటర్వ్యూలో 20 నిమిషాలు ప్రభాకర్ గురించి చెప్పాను. ఏసీబీ కోర్టు జడ్జిగా నేను ప్రభాకర్ దగ్గర ప్రాక్టీస్ చేశాను. ప్రభాకర్ చాలా ప్రిపేర్ అయ్యి కేస్ స్టడీ చేసుకుని చేయడంలో చాలా బాగా పెర్ఫామ్ చేసేవాడు అని చెప్పి అతనికి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఎంతో జ్యుడిషియస్గా ఆయన వర్క్ చేశాడని దాని మీద చాలా బాగా చెప్పాను. అందువల్ల ఎలివేషన్ అనేది ఇక్కడి నుంచి, అంటే నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి అందరికీ పైకి వెళ్ళి ఎలివేషన్ ఛాన్సెస్ వస్తుంటాయి. కొంతమంది మంచి మంచి పొజిషన్స్కి వెళ్తుంటారు. మన వైఎస్ఎం గారు మంచి పొజిషన్స్కి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు ఇక్కడ స్టాల్వాటే. ఎందుకంటే 82లో వచ్చారు ఆయన సుమారుగా. అప్పటికి ఒక కొత్త ఎరా స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటికున్న సిస్టమ్ అంతా సీనియర్ అడ్వకేట్స్ ఉండేవారు, చాలామంది సూపర్ సీనియర్స్ ఉండేవారు, 3 మంది క్రిమినల్ లాయర్స్ ఉండేవారు. అలాంటిటప్పుడు ఒక కొత్త ఒరవడిలో వచ్చిన ఆయన వైఎస్ఎం గారు. ఆ వైఎస్ఎం గారు వెరీ షార్ట్ టైంలోనే ప్రాక్టీస్లో మంచి రాణించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవరిలో కూడా బార్ ప్రెసిడెంట్ చేశారు, మళ్ళీ బార్ ప్రెసిడెంట్ చేసే అవకాశం వచ్చింది. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మన కమిటీ వారు. చాలా హ్యాపీ. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన బార్లో, నేను బార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జేసీజీ ఎగ్జామ్స్ గురించి 41 క్లాసులు కండక్ట్ చేశాను. నేను కూడా క్లాస్ చెప్పాను. జ్యుడిషియల్ ఆఫీసర్స్ తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తీసుకొచ్చాను. అలాగా మనకి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. ఈ సిస్టంలో మనం ఒక పార్ట్, అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా బార్ అసోసియేషన్ అంటే మన మదర్ అసోసియేషన్ కింద మనం భావించాలి. ఎప్పుడు కూడా అలా అనుకున్నప్పుడే మనకి ప్రొఫెషన్లో ఎలివేషన్ వస్తుంది. ఈ రోజున సీనియర్స్ సొసైటీలో ఎంతో మంచి పొజిషన్లో ఉండడానికి కారణం, వాళ్ళకి గుర్తింపు రావడానికి కారణం వాళ్ళ యొక్క కాండక్ట్, పద్ధతి, వాళ్ళు పెర్ఫార్మెన్స్. సో ఎథిక్స్ కూడా ప్రొఫెషనల్గా అందరూ నేర్చుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంత ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్ మీకు సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి సింపుల్గా చెప్పలేము. అందువల్ల నేను నాకు ఇచ్చిన టైం కంటే ఎక్కువ మాట్లాడాను. చాలా హ్యాపీ. ఇలాంటి క్లాసెస్లో మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకా ఎక్కువ రావాలి. కుర్చీలు లేకుండా, ఖాళీ లేకుండా ఉన్నట్టు రావాలి. అది అంటే ఈ ఫోరము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చింది కాదు. ఇక్కడ పెర్ఫార్మెన్స్ అయినా లేకపోతే మీకు ట్రైనింగ్ అయినా ఇక్కడ జరిగింది. చాలా ఎగ్జామ్ ఓరియంటేషన్గా ఉండదు. చాలామంది పే చేసి క్లాసెస్కి వెళ్తారు, అది ఎగ్జామ్ ఓరియంటేషన్. ఒక జేసీజీ ఎగ్జామ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కే లిమిటెడ్ అవుతుంది. సరే, మనకి రాలేదు. ప్రాక్టికల్ లాయర్ ఎప్పుడు కూడా, ప్రాక్టికల్ లాయర్ అంటే
ప్రాక్టీస్ చేసే లాయర్కి కావాల్సినవి నేర్చుకోవడం ఒక అడ్వకేట్గా సైమల్టేనియస్గా మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇది కూడా చాలా అవసరమైన విషయం. అది తెలుసుకుని యాజ్ ఎ ప్రాక్టికల్ లాయర్గా మనం ఏం నేర్చుకుంటే ఎప్పుడు ప్రొఫెషన్లో మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని తెలుసుకోండి. ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మనం ఒక జాబ్కి వెళ్ళాం, ఒక ప్రొఫెషనల్గా ఉన్నాం, సొసైటీలో ఒక ప్రొఫెషనల్గా ఉన్నాం, ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎంతోమంది హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎంతోమంది ఎంతో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. నేననేది ఏంటంటే ప్రొఫెషనల్లో మనం నేర్చుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. ఎంతోమందికి ఆప్షన్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. కాకినాడ నుంచి జూనియర్ సివిల్ జడ్జి అయిన వాళ్ళు, జడ్జెస్ అయిన వాళ్ళు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అయిన వారు, హైకోర్టు జడ్జెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. పీపీ లైన్ వారు కూడా బోల్డ్ మంది ఉన్నారు. మన వైఎస్ఎం గారి జూనియర్ రాణి చాలా ఆర్డినరీ చిన్నపిల్ల, అందరి దగ్గర తిరిగేది. వైఎస్ఎం గారి జూనియర్ అమ్మాయి రాణి అందరి దగ్గరికి వచ్చి, గురుగారు నాకు ఈ పిక్షన్ ఎలాగా రాయాలో తెలియట్లేదు, ఈ కింద మీద చిన్న గైడెన్స్ ఇవ్వండి అని తిరిగేది. ఆ అమ్మాయి మ్యాజిస్ట్రేట్ అయింది, ఇప్పుడు వర్క్ చేస్తుంది. అలాగా ఎంతోమంది ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళు పైకి వెళ్ళి ప్రాక్టీసే కాకుండా జాబ్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి ఫోరం మీకు చాలా మంచిదని చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేష్ గారు, ఎవరైనా సీనియర్స్ ఏమైనా చెప్పిందంట? ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇవన్నీ అయిపోయినాయి. పోతే నాకు మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కమిటీ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. పీపీఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి క్రిమినల్ సబ్జెక్ట్ ఏదైనా కొంచెం చెప్పమని. అదే నాకు ఫ్రమ్ ది బిగినింగ్ 1982 నుంచి క్రిమినల్ ప్రాక్టీస్ అంటే ₹1 సివిల్ కేసు వచ్చిన చేసేవాడిని కాదు. న్యూసెన్స్ కేసు 294 ఐపీసీ అయితే చేసేవాడు. అక్కడ 100-150 ఇచ్చేవాడు, 50 అదే క్రిమినల్ సైడ్ బాగా అలవాటు. సరే, మన జూనియర్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా. ఫస్ట్ ఇప్పుడు మనకి ఐపీసీ కన్వర్ట్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా మారే చేత ప్రజెంట్ పీపీ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి టిప్స్ చెప్తాను. అంటే 174 అంటే 154 సిఆర్పిసి ఏ క్రిమినల్ కేసుకైనా సరే ఎఫ్ఐఆర్ చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. క్రిమినల్ లాయర్ అడుగు పెట్టేవాడు కానీ క్రిమినల్ కేసు చేద్దామనే ఉద్దేశం ఎవరికి ఉన్నా సరే ఫస్ట్ ఎఫ్ఐఆర్ తీయాలి. అసలు ఎఫ్ఐఆర్ అంటే క్రిమినల్ ప్రాక్టీస్కి, క్రిమినల్ లాయర్కి, క్రిమినల్ లాయర్కి అది ఒక ఎంట్రన్స్ అనమాట. ఒక రూపరేషన్కి ఇలా కడపలా దాటాలో 154 సిఆర్పిసి, 173 బిఎన్ఎస్ యాక్ట్ ఎఫ్ఐఆర్. అంటే అది ఎఫ్ఐఆర్లో చాలా అంటే ఎన్నో కేసులు పోతూ ఉంటాయి, ఎన్నో కేసులు కన్విక్షన్ పడుతుంటాయి. ఎఫ్ఐఆర్ని పైనుంచి అంటే డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, పోలీస్ స్టేషన్ పేరు, అక్కడి నుంచి చదువుకుంటా పోతే మనకి ఎఫ్ఐఆర్ అంటే కేసు మీద ఒక అవగాహన వస్తుంది. ఈ కేసు ఇలా దెబ్బలాడుకుని మర్డర్ అయిందా, 302 ఐపీసీ అట్లా వస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లో 1కి 2 సార్లు చదివితే దాని మీద అవగాహన వస్తుంది. అంచేత పీపీగా వెళ్ళి ఎవరికైనా సరే నేను చెప్పిన 154 సిఆర్పీ అంటే కొత్త యాక్ట్ 173 దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అంటే క్రిమినల్ ప్రాక్టీస్ పీపీ ఎగ్జామ్ అవ్వండి, మేజిస్ట్రేట్ ఎగ్జామ్ అవ్వండి, ఏదైనా సరే ఎఫ్ఐఆర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అంచేత వాట్ ఈస్ ది ఎఫ్ఐఆర్, దేనికోసం, దాని మీద రకరకాల డెసిషన్స్ ఉన్నాయి. డిలే ఆఫ్ ది ఎఫ్ఐఆర్, లేకపోతే డిలే ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం. అంటే ఎప్పుడైతే డిలే ఉందని ఒక ఇన్సిడెంట్ మన కళ్ళ ముందే జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కట్టెట్టు పట్టడం నరకం, ఇమీడియట్లీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు కొంతమంది. ఆ తర్వాత సాయంత్రం మర్నాడు ఇస్తారు. ఇట్లా ఎదురుంటే మెడికేషన్ చచ్చిపోయి కొట్టుకున్నారు నేను. సరే, నిన్న జరిగితే మర్నాడు ఇవ్వడంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నాకు భయం వేసి నేను పారిపోయానంటే ఆ చేతులు కత్తులు కథలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ధైర్యం వచ్చి ఇస్తున్నానంటే కొంతవరకు డిలేని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని కేసులు అసలు డిలేని ఎక్స్ప్లెయిన్ చేయరు,
ఎఫ్ఐఆర్లో చేయరు, తర్వాత ఏదో పోలీసులు రాస్తూ ఉంటారు. అంచేత 154 సిఆర్పిసి 173 బిఎన్ఎస్ దీన్ని తరువుగా చూస్తే మనకి చాలా వరకు కేసు అప్రూవ్ అవుతుంది. దాంట్లోనే వాళ్ళ ఆ ఎఫ్ఐఆర్ని ఏం చెప్పారంటే 156 సిఆర్పిస్లో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీగా మేజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాలి. మేజిస్ట్రేట్ గారికి తీసుకెళ్తే మేజిస్ట్రేట్ గారు రాస్తారు. ఒక కానిస్టేబుల్ స్టీల్ కవర్లో తీసుకెళ్తే అది రాస్తారు. రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ద టైమ్ డేట్ 10వ తారీఖు ఇన్సిడెంట్ అవుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ 1-2 రోజుల తర్వాత తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ చేసుకుంటారు. అంటే 2 days ఆఫ్టర్ ఇన్సిడెంట్ మేజిస్ట్రేట్ దగ్గర వెళ్ళినట్టు అనమాట ప్రిజంప్షన్. దాన్ని బట్టి మనకు కూడా కన్క్లూజన్గా రావడానికి ఉంటుంది. ఫ్యాబ్రికేటెడా లేకపోతే ప్లాంటెడా, ముద్దాయిల్ని ప్లాంట్ చేశారా ఏంటన్నది ఒక అవగాహన వస్తుంది. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ డాక్యుమెంట్. అసలు పోలీసు కూడా అరెస్ట్ చేయడానికైనా నేరస్థానం ఇక్కడ వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాతే వాడికి రైట్. అంటే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చు, కానీ కేసుని అరెస్ట్ చేయాలి, వ్యక్తిని ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ మీద ఖచ్చితంగా మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జామ్ వెళ్ళిన వాళ్ళు కానీ జూనియర్ జేసీజీ వెళ్ళిన వాళ్ళు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేరస్థలం. చాలా క్రిమినల్ కేసుల్లో సీనా పర్సన్స్ చాలా రోల్ ప్లే చేస్తారు. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సపోజ్ జడ్పీ సెంటర్లోనే మర్డర్ అయిందండి, లేదా అక్కడ కొట్లాట అయింది మార్నింగ్ 10:30, 11కి అని చెప్తే వెళ్తారు. అంటే నేరస్థలాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చూసి క్లియర్గా ఈస్ట్ వెస్ట్ లేదా చుట్టూ ఏమున్నాయో అన్నీ రాయాలి. రాయకుండా కొన్ని కేసులు ఏం చేస్తారంటే కానిస్టేబుల్ పంపించి రాసుకొచ్చారని చెప్తే అతని మీద రాసుకొచ్చేస్తారు. అట్లాంటి జరిగిన కేసు ఒకటి కాకినాడలో వెరీ ఫేమస్ మర్డర్ కేసు. లారీ ఫీల్డ్ ఒకరి తర్వాత ఒకటి చంపుకునేవారు. ఓ నెలలో ఒకటి చదివి ఇంకో నెలలో అవతల కౌంటర్ కేసులు చంపిస్తుంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర, బీచ్ రోడ్ దగ్గర. అలాంటి కేసే కళ్యాణి ఆటో గ్యారేజ్ అని ఫోర్త్ రైల్వే స్టేషన్ హెల్త్ సెంటర్ అక్కడ జరిగింది మర్డర్. అందులోనే ఆ చైన్ ఆఫ్ లింక్ మర్డర్లో మన కోర్టు బయట కూడా న్యూ కోర్ట్ కాంప్లెక్స్ ఉంది, నాకు బయట కూడా మర్డర్ అయింది. కోర్టుకు 5 ఏళ్ళు కూర్చొని చంపిస్తారు. అందులోనే వన్ ఆఫ్ ది ముద్దాయిలు ఏం చేశారంటే ఏదో మొత్తానికి వాళ్ళు చంపేశారు. అంటే దాన్ని కళ్యాణి ఆటో గ్యారేజ్ ఏరియా అంటారు. ఆ సెంటర్ దాకా కోర్టు రైల్వే స్టేషన్ ఒక 1/4 కిలోమీటర్. సరే నైట్ ఏదో చంపేశారు మొత్తానికి. అండి విట్నెస్ లెవెల్ లేదు. అంటే మర్నాడు 12 గంటలకి మర్నాడు ఉదయం ఎవరో ఒక పోలీసు మరి ఎవరో ఒక కంప్లైంట్ తీసుకోవాలి, ఇన్ఫార్మేషన్ తీసుకోవాలి కనుక ఫ్యామిలీ మెంబర్ని ఒక అతను తీసుకుని 6 గంటలకి ఇలాగా వచ్చేది. అప్పుడు A1, A2, A3 కంప్లైంట్ కూడా చంపేశారు అని చేత 6:30 కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. అంటే సరే పోలీసులు అరెస్ట్ చేశారు, మొత్తానికి బెయిల్ ఇచ్చారు, ట్రయల్ మిగిలినాయి. సరే అందులో ముగ్గురు నేను PW 1, 2, 3, 4, 5 మొత్తం ఒక 68 మంది ఎగ్జామ్ అయ్యారు. 68 మంది కూడా ఒక పట్టీ పెట్టిన వాళ్ళు మనం చిన్నప్పుడు పట్టీ పెడతాం కదా, అలాగా సాక్షాత్ చెప్పారు. A1 ఎలా వచ్చాడు, A2 ఎలా వచ్చాడు, A3 ఇంతసేపు రాసి అడిగినా ఏ అడిగినా కూడా ఆ నైఫుల్ సైజులు కూడా చెప్పారు. కాకినాడ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగింది. సరే ఇంకా ఈ ఆధారం లేదు, వీళ్ళందరికీ లైఫ్లు పడతారా బాబు అన్న టైంలో సరే కదా నేరస్థలం వెళ్ళి చూసాం. పెద్ద కేసులు చేసినప్పుడు కూడా మా క్రిమినల్ లా ప్రాక్టీస్ వాళ్ళు నేరస్థలం కూడా నేరస్థలం చూస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ మర్డర్ అయిందో రాస్తారు, రఫ్ స్కెచ్ చేస్తారు, అది పోయి చూడాలి. సరే వెళ్ళని చూస్తే సరే అక్కడ ఒక షెడ్ ఉంది, పక్కన ఇది ఉంది, అది ఉంది. ఫోటోగ్రాఫ్స్ తీసారు, పోలీసులు పెట్టి ఫోటోలు తీసినాయి. ఫోటోలు తీస్తే బాడీ ఉంది ఫోటోలో, పక్కన కప్పులే ఉన్నాయి. చూస్తే ఈ లైట్లు ఉంటాయి కదా, మున్సిపాలిటీ లైట్లు, అవి వెలుగుతున్నాయి ఫోటోలో.
నైట్ ఫోటోగ్రఫీకి డే ఫోటోగ్రఫీ తేడా ఉంటుంది. అంటే ఫోటోలు చూసి నాకు చాలా ఒక రకమైన ఆలోచన వచ్చి, అంటే మార్నింగ్ 6:15 మర్డర్ అన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి 8 o'clock క్రాస్లో చెప్పాడు అయిపోయింది డిఎస్పీ. 8 o'clockకి సీన్కి వెళ్ళాం. సీన్ తర్వాత బాడీ కూడా ఉంది, అన్ని శవ పంచాయతీ చేసి పోస్ట్ మార్టం అవుతుంది. చూస్తే ఫోటోలో బాడీ కనపడుతుంది, లైట్లు ఎదుగుతున్నాయి. బాగానే ఉంది అని చెప్పేసి మళ్ళీ రీకాల్ పెట్టి అయిపోయినది. ఈ సీన్ ఆఫ్ ఫోటోస్లో లైట్లు ఎదుగుతున్నాయి కదా. క్లియర్గా మిడ్ నైట్ జరిగింది అది. అంటే ఇన్సిడెంట్ అవ్వగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అంటే శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ నేరస్థలానికి ఎంతో కట్టారు 1/4 kilometer. వెళ్తే వాళ్ళు వెంటనే వచ్చేది ఏంటంటే టకటక 4 ఫోటోలు తీశారు. నైట్ 12:30 తీసే ఫోటోలు. అంటే నేను చెప్పింది ఏంటంటే కేసులో ఫోటోలు వేరు. ఇలా డిఫెన్స్ పెట్టి అసలు మార్నింగ్ 8:30కి లైట్ వెళ్ళడానికి సంబంధించి 5 చూపెడితే ఒక సేపు అనుకున్నాడు అయిపోయింది. ఎక్విట్లో వచ్చింది. అది ఎక్విట్లో కన్వర్షన్ కాదు, మెయిన్ ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒకసారి నేరస్థల పరిశీలన చర్చగా రాసేస్తుంటారు, లేని ఈకులు రాసేస్తారు. పెద్ద పంటరాయి ఉందని ఇక్కడ రకరకాల అంచేత నేరస్థలం వెళ్ళి మనం పెద్ద కేసులు 324 కాకుండా ఈ సెషన్స్ కేసులు చూస్తే చాలా డిఫెన్స్ మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఈ అన్నోన్ ప్లేస్ మిడ్ నైట్ జరిగినప్పుడు మటర్లు కానీ కూడా యాక్చువల్ విట్నెస్ ఉండవు, ఎవరిదారిని పోతారు. అంచేత మార్నింగ్ ఎఫ్ఐఆర్ వల్ల ఫాల్స్ ఇంప్లికేషన్ ఉంటుంది అన్నమాట. అంటే ఒకడో ఇద్దరు అసలు ఉంటారు, ఇంకో 4 కావాల్సిన ఎవరి మీద ఖర్చు ఉంటుంది, వాళ్ళు బెయిల్ ఇస్తారు. ఫాల్స్ ఇంప్లికేషన్ చేత నేను చెప్పేది జూనియర్ అడ్వకేట్స్ అట్లాగే జేసీ ప్రాక్టీస్ వాళ్ళకి నేరస్థలం చూస్తే చాలా ఐడియాలు వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం క్లాస్ చేయవచ్చు. అట్లాగే ఇంకా ఈ కొత్త అమెండ్మెంట్లు ఇవన్నీ కూడా మన సిఆర్పిసిలో ఇంతకుముందు మేజిస్ట్రేట్ కోర్టులో కానీ అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో కానీ ఒక కేసు ఎక్విట్లో వచ్చింది కొన్ని పోలీస్ కేసు ఎక్విట్లో వస్తే దాని మీద మన విక్టిమ్స్ ఎవరైనా అంటే అపీల్కి పోవాలంటే హైకోర్టులోనే ఫైల్ చేయాలి. హైకోర్టుకి ఎంతమంది వెళ్తారు, హైకోర్టులో ఆయన పెట్టుకోవాలి, లేకపోతే పీపీ పట్టుకోవాలి. తర్వాత 372 సిఆర్పిసి అమెండ్మెంట్ వచ్చింది. 372 అమెండ్మెంట్ ఏంటంటే విక్టిమ్ ఈక్విటీలో కేసులో విక్టిమ్ ఎవరు ఉంటారో వాళ్ళు మన డిస్ట్రిక్ట్ కోర్టులో ఇన్ పర్సన్ వాళ్ళ సొంతంగా అపీల్ ఫైల్ చేయొచ్చు. ఇట్ క్యారీస్ ఈక్వల్ వాల్యూ ది. అంటే అపీల్ ఈక్విటీ మీద అపీల్ ఫైల్ చేస్తే అపీల్కి కన్విక్షన్కి ఎంత ఉందో వాల్యూ అంతే క్యారీస్ సేమ్ వాల్యూ. అటువంటి అమెండ్మెంట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత కొత్తగా సిఆర్పిస్లో మరొక అమెండ్మెంట్ కొత్తది వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా 99% క్వశ్చన్ కూడా పీపీల ఎగ్జామ్లో వస్తుంది. ప్రీ కాగ్నిజెన్స్. పూర్వం కంప్లైంట్ చేసామనుకోండి, ఎన్ఐ యాక్ట్ కానీ 324 కానీ 494 వేస్తే మనం సోర్స్ స్టేట్మెంట్ తీసుకుని కాగ్నిజెన్స్ తీసుకుని ముద్దాయికి సంబంధించేవారు. కానీ కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఆపర్చునిటీ మస్ట్ బి గివెన్ టు ది ఆపోజిట్ పార్టీ. కాగ్నిజెన్స్ తీసుకోకుండా ఆపోజిట్ పార్టీకి ఒక ఆపర్చునిటీ ఇస్తారు. అంటే మనం ఎపీర్ అయ్యి అందులో డిఫెక్ట్స్ ఏదైనా మన క్లయింట్కి బెనిఫిట్ చేయాలనుకుంటే లీగల్గా కానీ వేరేగా కానీ చెప్పి డిశ్చార్జ్ అడగచ్చు. ఇంతకుముందు పాత సిఆర్పిస్లో అది లేదు. అట్లాగే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 106 చాలా ఇంపార్టెంట్. 106 ఆర్టికల్ 106 అది అమెండ్మెంట్ 106 అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో ఇది కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాన్స్టిట్యూషన్లో కూడా ఇచ్చాడు సబ్జెక్ట్లో సిలబస్లో. 106 1/3 ఆఫ్ ది పార్లమెంట్లో కానీ రాజ్యసభ ఏదైతే పార్లమెంట్ రాజ్యసభ లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 1/3 లేడీస్కి రిజర్వేషన్స్. ఇది లేటెస్ట్ నేను అనుకోవడం 99 ఇది కూడా క్వశ్చన్ వస్తుంది. 106 ఆర్టికల్ 106 అమెండ్మెంట్ 106 అమెండ్మెంట్ చదవాలి, ఖచ్చితంగా వస్తుంది.
అలాగే ఆర్టికల్ 370 మీద ఈ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్లో ఈ 2-3 సబ్జెక్టులో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈ 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఒకప్పుడు సెపరేటు ప్రొసీజరు, సెపరేట్ లా అంటే మనం ఇక్కడ ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో పెడుతున్న రైట్ కాశ్మీర్లో ఉంటుంది. కాశ్మీర్ సెపరేట్ రైట్స్ వచ్చాయి. అది అమెండ్ చేసి ఎక్కువ వాళ్ళు కూడా ఇండియాలో ఉన్న అందరితో కూడా సమానంగా ఈక్వల్ రైట్స్ ఇలా చేశారు. అది కూడా 370 ఆర్టికల్ 370 కూడా ఇంపార్టెంట్. పోతే ఫుడ్ రిజిస్ట్రేషన్ చాలా కేసులు SIT ఫుడ్ రిజిస్ట్రేషన్, తర్వాత ఆంధ్ర నేషనల్ ఫ్లాగ్, ఇవన్నీ చాలా యాక్ట్లు వచ్చాయి. ఈ యాక్ట్లు ఉన్నాయి దాదాపు 40 దాటించాను సార్ పేపర్లు. 40-45 అన్నీ చదివి టైం కూడా పోతాం. అవి కూడా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఈ మెయిన్ ఉంటే మెయిన్ చదవాలి. ఇందులో 200 ఈ PP 200 మార్క్స్ బిట్స్ ఇచ్చారు. ఇందులో మైనస్ మార్కులు లేనట్టున్నాయి ఆల్మోస్ట్. అయితే 100 టిక్లు కానీ ముందు ఫాస్ట్గా తెలుసుకునే టిక్లు పెట్టాలి. మిగిలిన దగ్గర అంటే ఒకే దానికి దగ్గర క్వశ్చన్ ఇస్తాడు. 3 years పనిష్మెంట్, 4 years పనిష్మెంట్, 5 years. దాని మీద అట్లాగే 41A మీద కూడా ఖచ్చితంగా వస్తుంది. ప్రజెంట్ ఒక కంట్రీలో బర్నింగ్ టాపిక్ 41A, 37 ఒక BNS యాక్ట్. 41A బిలో 7 years పనిష్మెంట్ ఏదైనా సరే, బిలో 7 years పనిష్మెంట్ ఉన్న ఏ కేసు అయినా సరే స్టేషన్కి ఇవ్వాలి. అన్లెస్ ప్రీవియస్గా కేసులో ఇన్వాల్వ్ అయ్యి కేసెస్ పెండింగ్ ఉంటే దాన్ని మళ్ళీ మేజిస్ట్రేట్కి పర్మిషన్ పెట్టి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, గ్రౌండ్స్ ఆఫ్ రిమైండ్ అని రాయాలి. ముందే 10 కేసులో ఉన్నాడు, 10 కేసులో ఉన్నాడు, 41A అప్లై అవుతుంది. అదర్వైజ్ ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయినప్పుడు అతనికి కానీ 80% 41A అప్లై అవుతుంది. 41A అప్లై చేయకుండా రిమైండ్లు పంపడం వల్ల ఈ మధ్యకాలంలో 2-3 years నుంచి టీవీలో పేపర్లో చూస్తారంటే మన అదృష్టం కాకిలో తెరలేదు. మేజిస్ట్రేట్ సస్పెండ్ అయ్యారు. మేజిస్ట్రేట్లో సస్పెండ్ అయ్యారు. అంటే 41A అప్లై చేయకుండా పోలీసులు మేజిస్ట్రేట్ని రిక్వెస్ట్ చేస్తే మెకానికల్గా రిమైండ్ ఇచ్చేవారు. 14 days రిమైండ్ ఇచ్చేసేవారు. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇస్తే స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఒక 2 months బ్యాక్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉంది హైకోర్టు. బిఫోర్ గివింగ్ రిమైండ్ మైండ్ అప్లై చేయాలి. చేసి ఆ పనిష్మెంట్ వితిన్ 7 yearsలో ఉందా లేదా, వితిన్ 7 yearsలో ఉందంటే ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్ పోలీస్ బెయిల్ ఇవ్వాలి. పోలీస్ బెయిల్ కోర్టు ఇస్తే మేజిస్ట్రేట్ లెట్ ఆఫ్ చేయాలి, అంటే బెయిల్ ఇవ్వాలి. ఆ ఇన్సిడెంట్ మన కాకినాడ కోర్టులో కూడా జరిగింది వెరీ రీసెంట్గా 2 months బ్యాక్, 1 month బ్యాక్. మెడికల్ కాలేజ్ ఇష్యూలో అట్లాగే మామూలుగా ఆడపిల్లల మీద టీచ్ చేస్తారని 354 పెట్టేశారు. 354 పెట్టిన తర్వాత రిమైండ్ పంపితే అట్లా కుదరదంటే 111 BNSS యాక్ట్ యాడ్ చేసేసి రిమైండ్ పంపారు. రిమైండ్ పంపితే మేజిస్ట్రేట్ గారు తెలివైన వాడు నేను చూసి వాళ్ళు దెబ్బలాడి లేదా నా పేపర్ మీద వస్తుంది అంటే పోలీసులు రిమైండ్ ఇచ్చిన దారిని అలా వెళ్ళిపోతారు. మన థర్డ్ ఇయర్స్ దెబ్బలాడి ఫ్రెండ్కి బెయిల్ ఇచ్చేస్తాం. అంటే 111 BNS యాక్ట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఓటు ప్రిపరేషను, తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్లో ఏదో ఇన్వాల్వ్ అవ్వడం, అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితేనే అదే ఈ టెర్రరిస్టులు లేకపోతే కంటిన్యూస్ రాబరీ డకాయిటీ చేస్తారు వాళ్ళకు. అంతేగాని ఇన్స్టిట్యూషన్లో జరిగిన గొడవ చేయకూడదని చెప్పి అదే ఇన్సిడెంట్లో వేసేస్తే బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చేస్తే తర్వాత ఇంకో కేసు వేసేది పోక్స్ యాక్ట్ యాక్ట్ చేయాలి. పోక్స్ యాక్ట్లో కూడా ఇదిగా చూసి మతం ఉందా లేదా వితిన్ 7 years తర్వాత ఇస్తారు. అంటే మేజిస్ట్రేట్లు అప్లికేషన్ ఆఫ్ మైండ్ బాగా అది ఆలోచనతో ఈ మధ్యన యాక్ట్ సర్క్యులర్ ఇచ్చింది మన హైకోర్టు. సుప్రీంకోర్టు వారు కూడా 41A స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తే మన కోర్టు చేసిన అమెండ్మెంట్ కాదు, అది పార్లమెంట్ చేసిన అమెండ్మెంట్. 2022లో పార్లమెంట్ చేసింది 41A కింద వితిన్ 7 years ఆఫ్ ది పనిష్మెంట్ ఎవరినైనా సరే బెయిల్ ఇచ్చారు. అట్లాగా ఈ క్రిమినల్ లాలో
ఇందులో తర్వాత కూడా ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, పాతే ఈ కొత్త బిఎన్ఎస్ఎస్, ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పటి నుంచి అమెండ్మెంట్ అంటే 2023 అంటారు. అమెండ్మెంట్ అంటే యాక్ట్ ఆఫ్ 7/23, కానీ అది కరెక్ట్ కాదు. అది మనకి ప్రెసిడెంట్ అసైన్ చేసింది 2024-17 అది క్వశ్చన్ మీకు బిట్టే ఉంటుంది. జనరల్గా ఏం చేస్తామంటే ఎప్పుడు వచ్చింది యాక్ట్ అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, యాక్ట్ 7/2023 అంటాం. 2023లో అమెండ్మెంట్ వచ్చింది, కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసైన్ చేసింది 1/7/2024. అయితే క్వశ్చన్లో ఆన్సర్ మీరు ఉందో ఇస్తాడు 23 and 24. తర్వాత ఈ యాక్ట్ పేమెంట్ కోర్స్ 1/7/2023 3 యాక్ట్లు కూడా కొత్తాయి. ఇట్లాగా మీకు ఇంకా మైనర్ యాక్ట్స్, ఎస్ఐటి ఇవన్నీ అంటే మీడియేట్ సిఆర్పిసిలో మీడియేట్ రిపోర్ట్లు కూడా పంచనామా అంటారు. తెలంగాణ సైడ్ ఎక్కువ పంచనామా అంటారు, మన సైడ్ మీడియేట్ రిపోర్ట్. అది కూడా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మెకానికల్గా ఈ మీడియేట్లు ఎవరో స్టాక్ మీడియేట్తో రైన్ చేస్తుంటారు. అది మనం జాగ్రత్తగా 1-2-3 సార్లు చదివితే చాలా పాయింట్స్ పెట్టారు. కాబట్టి ఈ అవకాశం వచ్చిన అందరికీ ముఖ్యంగా బాగా మెంబర్ మా చేతుల్లో తిరిగి ఆయనకి మా సెక్రటరీ కమిటీ మెంబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా చాలా యాక్టివ్ చాలా ఉన్నాయి, చెప్పాలంటే ముందు కూడా చాలా, కానీ ఈ బిట్లో చెప్పిన డేట్స్ పక్క డేట్లు ఇస్తారు. పనిష్మెంట్స్లో గ్యాంగ్ రేపు, లేకపోతే రేపు పనిష్మెంట్లు జాగ్రత్త చూసుకున్నాం. రేపు అనగా 75, 74 ఏంటంటే 7 years కదా 10 years కదా కాదు. మోర్ దాన్ 1 person అంటే గ్యాంగ్ రేట్లో దాని పనిష్మెంట్ కూడా. అలాగే పోక్సో యాక్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది నాకు చెప్తున్నారు. కానీ పోక్సో అంటే విక్టిమ్ గర్ల్ అయ్యి ఉండాలి కాదు. గర్ల్ అయితేనే మనం విక్టిమ్ పోక్సో అప్లై కాదు. యాక్ట్లో పెర్సన్ ఇచ్చారు అంటే బిలో 18-16 years మగతను విక్టిమ్ అయినా కూడా పోక్సో అప్లై. ఈ మధ్యన వైద్యాల్లో కన్వెక్షన్ కూడా వస్తుంది ఆ టైప్ కేసు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ బిలో 18 and 16 years అంటే 16 years పనిష్మెంట్ 18. విత్ ఆ క్వశ్చన్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అంటే 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది, ఆ టైం ఉండదు. మంచి 2 hours కరెక్ట్గా అయిపోతుంది. కాబట్టి మరొకసారి అందరికీ నాకు ఈ అవకాశం వచ్చింది అంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ యొక్క ఇండక్షన్ కార్యక్రమం, అలాగే గురుగారు ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, మా ప్రెసిడెంట్ గారు చెప్పిన ఈ క్లాస్కి హాజరైన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ ఎవరిది ఏంటి అనేది ఏ రోజు అనేది ఒకసారి డిసైడ్ చేసి మీ అందరికీ కూడా మన గ్రూప్స్లో మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. తప్పకుండా అన్ని క్లాసులు కూడా జూనియర్స్ అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడ జూనియర్స్కి సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించడానికి ఇంట్రెస్ట్ ఉన్న మన అడ్వకేట్స్ ఎవరైనా సరే వారి పేర్లు మన బార్ అసోసియేషన్లో ఇచ్చి ముందుగా వారి క్లాస్ ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం కల్పిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.